దైవాంశ సంభూతురాలా ఈ కఠోరా ముందుకు రావే. బుల్లి ఉడతలా ఉన్నావు, నువ్వు నన్నంతం చేస్తావా? రామవారిది కట్టడంలో బుల్లి ఉడత కూడా సహాయం చేసిందిరా. ఆ పునాదే రావణాసురుడి సమాధికి దారి తీసిందిరా, తెలీదా? ఆ అవతార పురుషుడైన రాముడికే రావణాసురుణ్ణి సంవరించడానికి వానర సైన్యం అవసరం వచ్చింది. ఇక పసి పాపవి నువ్వెంత? అయ్యప్ప కూడా పిల్లవాడేరా, కాని పులిలా గర్జించలేదు, రాక్షస సంహారం చెయ్యలేదా? నువ్వెంతే? పాతాళానికి తలితే ఆకాశానికి ఎగరటానికి నేనేమైనా పుడతన్నా? కఠోర మహామాంత్రికుణ్ణి, అత్యంత తపశ్శక్తితో ప్రత్యుషరమాతని నా వశం చేసుకున్నవాణ్ణి. నా ప్రాణజ్యోతిని తీసి ప్రేతాత్మల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేసిన అజరామరుణ్ణి. పుట్టడం చావడం సృష్టి ధర్మాలురా, అధిగమించలేవు. చావే రాకూడదనుకునే నీ ఆలోచనే నిన్ను చంపుతుంది. అది అసంభవం. అసంభవం కానిదేది ఈ సృష్టిలో లేదురా. మంచిపై చెడు ఎప్పుడు గెలవలేదు, గెలవదు. గెలిచి చూపిస్తా. ఈ కఠోర శక్తి ఏంటో సృష్టికి తెలియజేస్తా. మానవులందరినీ చీమల్ని చేస్తా, నా అరికాళ్ళ కింద తొక్కేస్తా. ఎందుకు నవ్వుతున్నావు? మానవుల్ని చీమలు చేసి కాళ్ళ కింద తొక్కేస్తావా? దేవుడితో అయినా పెట్టుకో, కానీ మానవులతో మాత్రం పెట్టుకోకు. నువ్వైనా ప్రాణజ్యోతిని తీసేసి ప్రాణాలతో ఉన్నావు. వాళ్ళసలు ప్రాణాలే లేని మనుషులను సృష్టించారు, మర మనుషులు, రోబోస్. వాళ్ళ మెదడు ముందు నీ తంత్రాలు విద్యలు తట్టుకోలేవు. వాళ్ళ సైన్స్ ముందు నీ హిస్టరీ మిస్టరీలో కూడా కనిపించదు. నన్నే బెదిరిస్తావటే? ఇది బెదిరించడం కాదురా, బ్రతికించడం. దేవుడిచ్చిన ఆయుష్యైనా నీకు ఉండాలంటే నీవు మానవుల జోలికి వెళ్ళకు. పిడికిడి గుండెతో బ్రతికే వాళ్ళు ఈ పిడుగునే ఢీకొట్టడమా? జరగదు. జరిగేదొక్కటే, ఈ కఠోరుడు ఈ ప్రపంచానికే చక్రవర్తి కావడం. వినాశకాలే విపరీతపు బుద్ధి. నీ బుద్ధే నిన్ను నాశనం చేస్తుందిరా. ఏం కూసావే? నిన్నిప్పుడే అంతం చేస్తా. రూము ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉంటుంది. ఎక్కడ కనిపించే 108 రూమ్ ఎక్కడుందో ఏంటో. 105 అయ్యో 105 107 రా చూడండి. అరే ఇదిగోరా 106. ఏరా కనిపించురా. అరే అన్ని రూమ్లు ఏమైనా ఉన్నాయి కానీ 108 రూమ్ అనుకుంటారా? నాకు డౌట్ గా ఉంది. 108 రూమ్ ఖచ్చితంగా మార్చి రూమ్ అయి ఉండొచ్చు. నాకేదో డౌట్ గా ఉంది. అక్కడికి వెళ్ళి ఆలస్యం ఎందుకు? పదండి. పదండి త్వరగా వెళ్ళి వెతుకుదాం. పదండి రండి.